ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీ బలుసులపేటలో నూతనంగా నిర్మించిన మండల తహసీల్దార్ కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సిడిపిఓ కార్యాలయం నూతన భవనాలను మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్, శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా భారంగా ఉన్న రానున్న రోజుల్లో సూపర్ 6లోని పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే నెలలోనే అమలు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో అంతా దోచుకోవడం, దాచుకోవడమే జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 10 మాసాలైందని, సుమారుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీకి వచ్చిస్తుందని, మరోప్రక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎండ్బి రోడ్లకు దాదాపుగా 800 కోట్లతో టెండర్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రధానంగా నేడు పెద్దాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, సామర్లకోట ప్రాంతంలోని లో వోల్టేజ్తో సమస్యను పరిష్కరించేందుకు సబ్స్టేషన్ను మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరుగుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, ఇతర రెవెన్యూ సంఘాల నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఘనంగా సత్కరించారు. తొలుత సామర్లకోట మున్సిపాలిటీ బలుసుపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చినరాజప్ప, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, డిఎల్డీఓ కెఎన్వి ప్రసాద్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజా, ఐసీడీఎస్ పీడీ కె విజయ్ కుమారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు 3 కోట్లు ఊరికి 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు కరెంటు. ఆ పని కూడా జరుగుతున్నాయి. ఆర్డీఎస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు భాగస్వామ్యంతో అవి జరుగుతున్నాయి. సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్ ఇవి కూడా చాలా చేస్తున్నాం. పవర్ డిమాండ్ ప్రతి సంవత్సరం 6 నుంచి 8% పెరుగుతుంది. 2 కోట్ల రూపాయలతోటి రాష్ట్రం నలుమూలలో ఎక్కడైతే పవర్ ఇబ్బంది ఉందో అక్కడ అన్నిటి కూడా 132 అండ్ అబోవ్ సబ్స్టేషన్స్ శాంక్షన్ చేయడం, ప్రారంభించడం, కొన్ని దాంట్లో అయితే కొత్తవి 3 జరిగింది అన్నమాట. అన్ని కార్యక్రమాలు వరుసన ప్రయారిటీ ప్రకారం తప్పకుండా చేస్తాం. రాజప్ప గారు నాకు ఒకటి అడిగారు, సబ్స్టేషన్ ఎక్కడుందో చూసుకొని ఇమీడియట్ గా శాంక్షన్ చేయాలి. మేడపాడు అక్కడ స్థలాలు ఎక్కువ చేయండి. ముందు స్థలం రెడీ అవ్వాలని చెప్పండి, ఇమీడియట్ గా చేయండి. 2 లక్షలు లేకపోతే 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాం. మనం మళ్ళీ 3 పోల్స్ ఇస్తాం, ఇలా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇస్తాం. రాబోయే రోజులు ఇంకా డిమాండ్ ఉన్నా కనుక తప్పకుండా వాటికి సంబంధించి కూడా చేస్తాం. ఎక్కడైతే మంచినీళ్ళు 24 hours అందించాలో అక్కడికి 24 hours లైన్ ఇచ్చిన మంచిది. అక్కడ 1-2 గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు అయిపోయింది. అవి తీసుకొని చేస్తాం. చూడండి, ఇప్పుడు సిపిడబ్ల్యూ స్కీమ్ అయ్యి సిపిడబ్ల్యూ స్కీమ్స్ కి 24 hours వాటర్ ఇవ్వాలి కదా, పక్కన 4-5 గ్రామాలు కలిపి ఉంటాయి. వాటిని ఏం చేయాలో ఒకసారి చూడండి. అలా చేస్తే మనం ఇల్లు నుంచి వైరు హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది ఒక్కటే డబ్బులు కట్టాలంటే కాలనీ కూడా కట్టలేదు, మున్సిపాలిటీ కట్టలేదు. ఇక చెన్నై అయితే బాధ లేదు, హై టెన్షన్ వైర్లు కొంచెం భరించండి, చెన్నై అయితే మున్సిపాలిటీ